హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2015లో విడుదలైన రాజ్ కహానీ అనే బెంగాలీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. 1946 బెంగాలీలోని బాన్పూర్ గ్రామంలో ఇల్లు లేని కొంతమంది ప్రజలకు ఒక క్యాంప్ని ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనాలు, వైద్యం అందిస్తూ ఉంటారు. అప్పుడే ఒక వ్యక్తి, నా కూతురు 6 నెలలుగా కనిపించడం లేదు అని ఏడుస్తూ ఉంటాడు. దానితో ఒక డాక్టర్, నీ కూతురు ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉంది అని తన కూతురు ఫాతిమాని చూపిస్తాడు. అయితే కొంతమంది ఫాతిమాను దారుణంగా పాడు చేసి ఉంటారు. దానితో ఫాతిమా వాళ్ళ నాన్న, ఇన్ని రోజులు నాకు కనిపించకుండా ఎక్కడికి పోయావని ఏడుస్తూ ఉంటాడు. అయితే ఫాతిమాకి మతిస్థిమితం సరిగ్గా ఉండదు, అందుకని ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది. తర్వాత ఫాతిమా మళ్ళీ తనని ఎవరో పాడు చేయడానికి వచ్చారని మెల్లగా తన డ్రెస్ని విప్పేసి తన నాన్న ముందు నగ్నంగా కూర్చుంటుంది. అది చూసి వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే 1947 న్యూఢిల్లీలో ఇండియా పాకిస్తాన్ విడగొట్టి బెంగాలీలోని దేబీగంజ్, హల్దీబాద్ జిల్లాల మధ్యలో సరిహద్దు రేఖ గీయాలని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఈ విషయం గురించి న్యాయస్థానంలో పోరాటం జరుగుతూ ఉంటుంది. కట్ చేస్తే ఒక బ్రాహ్మణ వ్యక్తి గోలాఫ్ అనే వేస్తో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అయితే గోలాఫ్ నన్ను అక్కడ తాకొద్దంటే ఎందుకు తాగుతున్నావని అతనితో గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడే ఆ వైశ్యులందరికీ పెద్దయిన బేగం జానీని చూపించడం జరుగుతుంది. ఆ ఇంట్లో 11 మంది వేశ్యలు, 2 మగవాళ్ళు ఉంటారు. అందులో సలీం అనే వ్యక్తి ఒక బాడీ గార్డ్గా పనిచేస్తూ ఉంటాడు. సుజన్ అనే వ్యక్తి ఒక పనివాడుగా ఉంటాడు. అయితే మనం మూవీ స్టార్టింగ్లో చూసిన ఫాతిమా అనే అమ్మాయిని అక్కడికి తీసుకువచ్చి ఉంటారు. కానీ ఫాతిమా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అందుకని బేగం జాన్ ఫాతిమాకి 2 తగిలించి నీ పేరేంటో చెప్పమని అడుగుతుంది. దాంతో ఫాతిమా బావురమని ఏడుస్తూ గట్టిగా అరుస్తుంది. తర్వాత బేగం జాన్ ఇంట్లో బాడీ గార్డ్గా పనిచేసే సలీం అనే వ్యక్తి ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు. కొంతమంది ఆడవాళ్ళని బలవంతం చేస్తుంటే సలీం వాళ్ళని కాల్చి చంపాడు. అందుకనే సలీంని జాబ్లో నుండి తీసేశారు బేగం జాన్. బేగం జాన్ ఇంట్లో ఉండే ఒక ముసలిది ఫాతిమ్కి మరో అమ్మాయికి చెప్తూ ఉంటుంది. ఆ రోజు భారతదేశం స్వతంత్రం రావడంతో ఒక ట్యూషన్ మాస్టర్ ఆ వేసులందరితో సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాడు. కానీ బేగం జాన్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా సైలెంట్గా ఉంటుంది. అందుకని ఆ మాస్టర్ 200 సంవత్సరాల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ నువ్వు ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నావని అడుగుతాడు. అప్పుడు బేగం జాన్, మాలాంటి వేశ్యలకు ఈ స్వాతంత్రంతో పనేముంది, ఇక్కడ అన్ని కులాలకు చెందిన వ్యక్తులు మాతో పడుకోవడానికి వస్తారు, కానీ కొంతమంది డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతారు. మాకు ఎప్పటికీ స్వాతంత్రం ఉండదు. నీకు అంత దమ్ముంటే మా వేశ్యలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని చూపించు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే ఆ మాస్టర్ని గోలాప్ అనే అమ్మాయి ఇష్టపడుతూ ఉంటుంది. తర్వాత ఒక వ్యక్తి బేగం జాన్ ఇంటికి వస్తాడు. అక్కడ ఒక వేషతో బేరమాడుకుని ఆమెను తీసుకుని వెళ్తూ ఉంటాడు. కానీ ఆమె కూతురు, నేను కూడా నీతో పాటు వస్తానని ఏడుస్తుంది. దాంతో వాళ్ళమ్మ, నువ్వు లోపలికి రాకూడదు తల్లి, కావాలంటే ఇక్కడ ఎవరితోనైనా ఆడుకో అని చెప్తుంది. అయినా ఆ పాప వినకుండా అలానే ఏడుస్తుంది. అందుకని అక్కడ ఉన్న వేశ్యలు, నీకు ఆ పిల్ల తల్లి అంత నచ్చిందా, కావాలంటే మాలో ఎవరినైనా తీసుకుని వెళ్ళు అని అతనితో గొడవ పడతారు. అయితే అప్పుడే బేగం జాన్ అక్కడికి వస్తుంది. దానితో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత బేగం జాన్ అమ్మాయికి నచ్చజెప్పి లోపలికి తీసుకుని వెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత డేబీగంజ్, హల్దీబార్ జిల్లాల మధ్య సరిహద్దు రేఖ గీసే బాధ్యతను భారతదేశం నుండి మొహన్ సెన్కి, పాకిస్తాన్ నుండి ఇలియాకి అప్పగిస్తారు. అయితే వీళ్ళిద్దరూ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. అందుకని ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు చాలా బాగా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత అక్కడ ఒక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయాలని చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండగా వాళ్ళకి బేగం జాన్ ఇల్లు కనిపిస్తుంది. దాంతో మోహన్ సెన్ ఆ ఇల్లు ఎవరిదని అడుగుతాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్, అది ఒక వేశ్య ఇల్లు, దాన్ని బేగం జాన్ అనే మహిళ నడిపిస్తుంది అని చెప్తాడు. అయితే ఆ కంచె ఇంటి మధ్యలో నుండి వెళ్తుందని మోహన్ సెన్ చెప్తాడు. దానితో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత సుజన్, రుబీనా ఇద్దరు ఒక నది దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సుజన్, నువ్వు రోజు అందరి దగ్గర పడుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామని చెప్తాడు. దానితో రుబేనా ఎందుకని అడుగుతుంది. అప్పుడు సుజన్, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అని చెప్తాడు. దాంతో రుబేనా పగలబడి నవ్వుతుంది. అప్పుడు సుజన్, నిన్ను రోజు అందరూ అనుభవిస్తుంటే నిన్ను చూస్తూ సహించలేకపోతున్నాను అని ఏడుస్తాడు. దానితో రుబేనా, నా శరీరంలో అన్ని భాగాలు మాంసంతో తయారు చేయబడినవి, దానిపైన రంగురంగుల చర్మం కప్పబడి ఉంది, అంతే నువ్వు రోజు చొక్కాని ఎలా మారుస్తావో అలా నన్ను కూడా రోజుకొకరు మారుస్తూ ఉంటారు అని ఫీల్ అవుతుంది. తర్వాత గులాఫ్ అనే అమ్మాయి దగ్గరికి ఒక కస్టమర్ వస్తాడు. అప్పుడు గులాఫ్, ఈరోజు నాకు కడుపు నొప్పి, జ్వరంగా ఉంది, ఈ ఒక్క రోజుకి నన్ను వదిలిపెట్టి అని బేగం జాన్ అడుగుతుంది. దాంతో బేగం జాన్, నేను అతని దగ్గర డబ్బులు తీసుకున్నాను, నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని చెప్తుంది. అయినా గులాబ్, నేను వెళ్ళను అని అంటుంది. దాంతో బేగం జాన్ కోపం వచ్చి, ఆ మాస్టర్ గారు వచ్చినప్పుడు నీకు ఎలాంటి కడుపు నొప్పి ఉండదా అని కొడుతూ ఉంటుంది. అప్పుడు సలీం అక్కడికి వచ్చి మీతో ప్రభుత్వ అధికారులు మాట్లాడడానికి వచ్చారని చెప్తాడు. తర్వాత మోహన్ సెన్ ఇలియాస్ బేగం దగ్గరికి వెళ్ళి, కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం నుండి ఒక నోటీస్ వచ్చింది, ఇండియా పాకిస్తాన్ విడిపోయాయి, అందుకని ఇక్కడ ఒక చెక్ పోస్ట్ నిర్మిస్తున్నాము, అలాగే ఈ ఇంటి మధ్యలో ఒక కంచి కూడా వెళ్తుంది, కాబట్టి మీరు
ఈ స్థలాన్ని ఖాళీ చేయాల్సి వస్తుంది అని బేగం జాన్కి చెప్తారు. ఆ మాటలు విన్న బేగం జాన్తో పాటు అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. తర్వాత బేగం జాన్, నాకు మతం లేదు, ఇది నా మాతృభూమి, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, మమ్మల్ని వెళ్ళమనే హక్కు మీకు ఎవరిచ్చారని అంటుంది. దాంతో పోలీసులు మీరు వెళ్ళకుంటే బలవంతంగా ఖాళీ చేయాల్సి వస్తుంది అని అంటాడు. ఆ మాటలు అందరికీ చాలా కోపం తెప్పిస్తాయి. అందుకని అక్కడున్న వేశ్యలందరూ ప్రభుత్వ అధికారులపై తిరగబడతారు. దానితో మోహన్ సేన్ గొడవలొద్దు, ఆగమని చెప్తాడు. అప్పుడు ఇలియాస్, మీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నాను, ఈలోగా మీరు ఇల్లు ఖాళీ చేస్తే మంచిది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ట్యూషన్ మాస్టర్ అక్కడికి వచ్చి ఆ నోటీసుని చదువుతాడు. దానితో బేగం జాన్ వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే నాకే వార్నింగ్ ఇస్తారు అని మండిపడుతూ ఉంటుంది. అప్పుడు మాస్టర్, నువ్వు ఎంత ఆవేశపడినా మనం చేసేదేమీ లేదు అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్లో ఉండే హిందువులు ఇండియాలో ఉండే ముస్లింలు పాకిస్తాన్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు రంగాపూర్ నవాబ్ ఒక రాత్రి ఆ వేశ్యల ఇంట్లో గడపడానికి వస్తాడు. అప్పుడు బేగం జాన్ నవాబ్తో, మోహన్ సేన్, ఇలియాస్ ఇద్దరు కలిసి ఈ వేశ్య గృహాన్ని ఖాళీ చేయమని చెప్తున్నారు, మీరు వెంటనే వాళ్ళు ఉద్యోగాలు తొలగించనని చెప్తుంది. దానికి నవాబ్, సరే చూద్దాం, కానీ ఇక్కడికి ఎవరో కొత్త అమ్మాయి వచ్చిందని విన్నాను, నువ్వు వెంటనే ఆ అమ్మాయిని సిద్ధం చేయమని చెప్తుంది. దాంతో బేగం జాన్, ఆ అమ్మాయి చాలా చిన్నపిల్లండి, ఇంకా ఆ పనికి సిద్ధంగా లేదని చెప్తుంది. అయితే ఆ నవాబ్ ఇన్ని రోజుగా బ్రిటిష్ వాళ్ళకి పన్నులు కడుతూ వీళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉన్నాడు, అందుకని ఇక్కడికి ఏ అమ్మాయి వచ్చినా మొదలుగా నేనే అనుభవించాలని చెప్తాడు. దానితో బేగం జాన్ ఫాతిమాను బలవంతంగా రెడీ చేసి నవాబ్ దగ్గరికి పంపిస్తుంది. అప్పుడు ఆ నవాబు ఫాతిమాతో ఇంటిమేట్ అవుతాడు. నెక్స్ట్ రోజు ట్యూషన్ మాస్టర్ బేగం జాన్తో పర్సనల్గా మాట్లాడాలని లోపలికి తీసుకుని వస్తాడు. అప్పుడు ఆ మాస్టర్, చూడు బేగం జాన్, నేను పార్టీ కార్యకర్తలతో మాట్లాడాను, నీకు ఇదే మంచి అవకాశం, దయచేసి ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, కావాలంటే నువ్వు ఈ వ్యాపారాన్ని మళ్ళీ మొదలు పెట్టొచ్చు అని చెప్తాడు. అలా మాట్లాడుతూ ఆ మాస్టర్ బేగం జాన్ని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే గోలాపు వాళ్ళిద్దరిని అలా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఆ ట్యూషన్ మాస్టర్ ఇప్పుడు చూపించిన ప్రేమ బేగం జాన్ పైన చూపించడంతో బేగం జాన్కి అనుమానం వస్తుంది. అందుకని నువ్వు వాళ్ళతో చేతులు కలిపి నన్ను ఇల్లు ఖాళించాలని చూస్తున్నావు కాబట్టి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని చెప్తుంది. తర్వాత గోలాపు మాస్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాస్టర్, నేను బేగం జాన్తో అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో నీకు తెలుసా, మీరు ఆ ఇల్లు ఖాళీ చేయకపోతే మిమ్మల్ని దారుణంగా చంపేస్తారు, మీ విషయం కోసమే నేను ఇలా చేస్తున్నాను అని చెప్తాడు. అయితే ఆ మాస్టర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉంటాడు, అందుకని నేను మీకోసం నా పార్టీని కూడా వదులుకున్నాను, ఇప్పుడు నిన్ను కలుసుకోవడానికి ఒక దొంగలా రావాల్సి వచ్చింది అని చాలా ఫీల్ అవుతాడు. దానితో గోలాప్ మాస్టర్ చెప్పిన మాటలు నమ్మి ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. ఇలా ఉండగా మోహన్ సేన్, ఇలియాజీ ఇద్దరు బేగం జాన్ని ఇల్లు ఎలా ఖాళీ చేయించాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత బేగం జాన్ బలవంతంగా ఇల్లు ఖాళీ చేయాలని చూస్తారు. కానీ రంగాపూర్ నవాబ్ అతని సైన్యం బేగం జాన్కి రక్షణగా ఉన్నారని భయపడతారు. తర్వాత ఢిల్లీ నుండి సైన్యం తెప్పించి ఖాళీ చేయాలని చూస్తారు. కానీ ఇంత చిన్న విషయాన్ని మనం వాళ్ళకి చెప్తే మనకు అవమానంగా ఉంటుందని ఆలోచిస్తారు. చివరిగా మోహన్ సేన్కి ఒక ఆలోచన వస్తుంది. అందుకని నెక్స్ట్ రోజు ఇలియాస్ని తీసుకుని కబీర్ అనే వ్యక్తి దగ్గరకు వెళ్తారు. అప్పుడు మోహన్ సేన్ కబీర్కి అంతా చెప్పి, మొదటగా వాళ్ళని భయపెట్టండి, తర్వాత వాళ్ళు వెనుకుంటూ కాల్చిపడేయండి అని చెప్తాడు. నెక్స్ట్ రోజు బేగం జాన్తో పాటు అందరూ మటన్ కూర అనుకుని తృప్తిగా తింటూ ఉంటారు. అప్పుడే బేగం జాన్కి ఒక లెటర్ వస్తుంది. బేగం జాన్ ఆ లెటర్ని చదివిన వెంటనే బయటికి వచ్చి వాంతులు చేసుకుంటుంది. తర్వాత మిగతా వాళ్ళు ఆ లెటర్ చదివి వాళ్ళు కూడా వాంతులు చేసుకుంటారు. ఎందుకంటే కబీర్ బేగం జాన్ ఇంట్లో ఉండే 2 కుక్కలను చంపేసి ఒకదాని మాంసాన్ని బేగం జాన్ ఇంటికి పంపించాడు. అయితే కబీర్ ఆ లెటర్లో 2 దేశాలు విడిపోయాయి కాబట్టి మీరు వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేయండి, లేదంటే ఊరు చివరన మరో కుక్క ఒక చెట్టుకి వేలాడుతుంది, దాన్ని కూడా మీకు పంపించాల్సి వస్తుందని రాసి ఉంటాడు. తర్వాత సలీం తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కలను చనిపోయినందుకు చాలా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ రోజు బేగం జాన్ నవాబుని పిలిపిస్తుంది. అప్పుడు బేగం జాన్ నీ సైడ్తో వాళ్ళందరినీ ఏదో ఒకటి చేయని అంటుంది. దానితో ఆ నవాబు, మీరు ఈ ఇల్లు ఖాళీ చేయడమే మంచిది, ఎందుకంటే ఈ మధ్యన నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చాను, కాలం మారిపోయింది, బేగం జాన్ మాలాంటి రాజులు కూడా ఇప్పుడు ఏం చేయలేరు, కాబట్టి నా మాట విని స్థలాన్ని ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోండి అని చెప్తాడు. దానితో బేగం జాన్ సలీంని పిలిపిస్తుంది. ఈ నవాబు కూడా ఏమీ చేయలేని చేతులు ఎత్తేస్తున్నాడు, కాబట్టి మనమే వాళ్ళతో పోరాడదామని చెప్తుంది. అందుకని నెక్స్ట్ రోజు సలీం అందరికీ షూటింగ్ నేర్పిస్తూ ఉంటుంది. ఒకరోజు రాత్రి సుజన్ 3 ఆడవాళ్ళతో కలిసి పక్క ఊరు నుండి తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు. అప్పుడు కబీర్ వాళ్ళని చూసి చంపడానికి వస్తాడు. దానితో సుజన్ ఆ 3 ఆడవాళ్ళను కాపాడటం కోసం కబీర్కి దొరికిపోతాడు. అప్పుడు కబీర్ సుజన్ను దారుణంగా చంపేస్తాడు. సుజన్ చనిపోవడంతో అందరికీ చాలా కోపం వస్తుంది. తర్వాత బేగం జాన్, మీ అందరూ ఒక్కొక్కరుగా ఎక్కడికి వచ్చారు, అప్పటి నుండి ఈ వ్యాపారం పెద్దగా మారిపోయింది, నేను
చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగాను. నా భర్త చనిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఇక్కడికే వచ్చాను. ఇది నా మాతృభూమి కాబట్టి నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చేస్తాను. అందుకని మీ అందరూ ఎక్కడికైనా వెళ్ళిపోండి. మీరు ఇక్కడే ఉంటే వాళ్ళు మిమ్మల్ని కూడా చంపేస్తారు అని చెప్తుంది. దానితో ఒక అమ్మాయి బేగం జాన్ దగ్గరికి వెళ్ళి, మేము ఎక్కడికి వెళ్ళాలి బేగం జాన్? మనలాంటి వేశ్యలకు ఎవరు విలువ ఇస్తారు? పగటపట్ట ఒక బ్రాహ్మణుడు మనల్ని శపిస్తాడు, రాత్రిపూట మళ్ళీ మన పక్కలో పడుకోవడానికి వస్తాడు. ఇలాంటి సమాజంలో మనల్ని ఎవరు గౌరవిస్తారు? కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళను, నేను కూడా ఇక్కడే ఉంటాను, ఇక్కడే చేస్తాను అని చెప్తుంది. తర్వాత మిగతా ఆడవాళ్ళు కూడా, ఇది మన ఇల్లు, మనల్ని వెళ్ళమనే హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చారు? చావో రేపు ఇక్కడే తేలిపోవాలి, మనందరం కలిసి వాళ్ళ మీద పోరాడదామని చెప్తారు. దాంతో బేగం జాన్ ఆ ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నందుకు వాళ్ళని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళమని ఒక ఆమెకు చెప్తుంది. తర్వాత బేగం జాన్ ఆ ఇంటిని ఎలాగైనా కాపాడుకోవాలని న్యాయస్థానానికి ఒక లెటర్ రాయాలని చూస్తుంది. అయితే ఆ లెటర్ని సలీంని తీసుకుని వెళ్ళమని చెప్తుంది. కానీ సలీం, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతే వాళ్ళు ఎప్పుడైనా మీ మీద దాడి చేయొచ్చు, కాబట్టి రేపు ఉదయాన్నే వెళ్తానని చెప్తాడు. తర్వాత గోలా పాయింట్లో నుండి తప్పించుకొని ట్యూషన్ మాస్టర్తో వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ మాస్టర్, బేగం జాన్ లెటర్ రాయడం పూర్తి చేసిందా అని అడుగుతాడు. అప్పుడు గోలా అవునని చెప్తుంది. అయితే అక్కడికి బేగం జాన్, సలీం ఇద్దరు వస్తారు. అప్పుడు బేగం జాన్, నీకు చిన్నప్పటి నుండి నేను ఎన్నో సేవలు చేశాను, అయినా కొంచెం కూడా జాలి లేకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోమంటున్నావని అంటుంది. అయినా గోలాపు బేగం జాన్ మాటలు పట్టించుకోకుండా మాస్టర్తోనే వెళ్ళిపోతుంది. తర్వాత మాస్టర్ గోలాప్ని 2 వ్యక్తులకు అమ్మేస్తారు. ఎందుకంటే మాస్టర్ బేగం జాన్ న్యాయస్థానానికి లెటర్ రాసిందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి గోలాప్ని బయటకు రప్పించాడు. తర్వాత గోలాప్, నన్ను పెళ్లి చేసుకోరా అని అడుగుతుంది. అప్పుడు ఆ మాస్టర్, మీలాంటి వేశ్యలకు భర్తలుగా ఉండడం కస్టమర్లు మాత్రమే ఉంటారని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే ఆ బండిలో ఉన్న 2 వ్యక్తులు గోలాప్ను దారుణంగా అనుభవిస్తారు. తర్వాత కబీర్ తన మనుషులతో ఆ ఇంటి మీద దాడి చేయిస్తాడు. అప్పుడు సలీం ఆ ఇంట్లో ఉన్న ఆటవాళ్ళతో కలిసి కబీర్ మనుషులను ఎదుర్కొంటాడు. ఇలా చాలాసేపు పోరాడిన తర్వాత కొంతమంది ఆడవాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఇలా ఉండగా ఒక వేశ్య తన కూతురుతో పాటు ఫాతిమాను కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే కొంతమంది పోలీసులు అక్కడ కాపలాగా వస్తూ ఉంటారు. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ ఆ వేశ్యతో పడుకోవాలని చూస్తాడు. దానితో ఆమె కూతురు తన బట్టలని విప్పేసి ఆ పోలీసు ముందు నగ్నంగా నిలబడుతుంది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్కి తన మీద తనకి అసహ్యం వేస్తుంది. అందుకని వాళ్ళని వెళ్ళిపోమని చెప్తాడు. తర్వాత కబీర్ మనుషులు బేగం జాన్ ఇంటికి తగలబెట్టేస్తారు. అప్పుడు అందరూ బయటకు వచ్చి కబీర్ మనుషులతో ఫైట్ చేస్తూ ఉంటారు. అయితే 2 వ్యక్తులు సలీంని దారుణంగా తగలబెట్టేస్తారు. వెన్నెముక లాంటి సలీం చనిపోవడంతో మిగిలిన 5 మంది ఆడవాళ్ళు బాధతో కృంగిపోతారు. అప్పుడు కబీర్, ఆ 5 మంది ఆడవాళ్ళను నాకు అప్పగించండి, వాళ్ళతో నా మనసు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్తాడు. దాంతో ఇలియాజు, నువ్వే మాట్లాడుతున్నావు అని అంటాడు. తర్వాత బేగం జాన్తో పాటు మిగిలిన ఆడవాళ్ళు కూడా తగలబడిపోతున్నా ఆ ఇంట్లోకి వెళ్ళి చనిపోవాలని నిర్ణయించుకుంటారు. అందుకే ఆ ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన కబీర్, వీళ్ళకి ఏమైంది, పిచ్చి పట్టిందా, వెనక్కి తిరిగి రండి, మిమ్మల్ని ఏమీ చేయమని చెప్తాడు. అయినా వాళ్ళు పట్టించుకోకుండా ఆ ఇంట్లోకి వెళ్ళి తలుపులు మూసేసుకుంటారు. దానితో మోహన్ సేన్, ఇలియాజ్ ఇద్దరు వాళ్ళ కళ్ళ ముందే ఆడవాళ్ళు అలా చనిపోతుంటే, మేము ఎంతో ఘోరమైన తప్పు చేసామన్న బాధతో కుమిలిపోతారు. నెక్స్ట్ రోజు ఉదయం అందరూ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు. కానీ ఆ ఇంట్లో అందరూ ఖాళీ బూడిదైపోయి ఉంటారు. చివరిలో ఈ సీన్ మాత్రం కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తుంది. ఇక్కడితో ఈ సినిమా ఎండ్ అయిపోతుంది. ఇదండి ఈ స్టోరీ. మీకు నచ్చితే కామెంట్ రూపంలో